వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ నోరు తెరిస్తే హాట్ కామెంట్స్ అయ్యేవి. ఇప్పుడు వంశీ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారిపోయింది. మరోవైపు వల్లభనేని ఎపిసోడ్ పై వైసీపీ టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ కక్ష సాధింపులు చర్యలకు దిగుతున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఫైర్ అవుతుంటే చట్టం పని తాను చేసుకుంటూ పోతుందని కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు. హైదరాబాద్ లో వల్లభనేని వంశీ అరెస్ట్, కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ కేసుల్లో అరెస్ట్, వంశీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ పట్టమట్ట పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో A71 గా ఉన్న తనకు ముందస్తు బెయిల్ వచ్చిందన్న వంశీ తనని ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలన్నారు. దీంతో పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. వంశీపై BNS సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలున్నాయి. దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకి కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తరువాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనని బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు వంశీ. కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీని పలు ఆధారాలతో ప్రశ్నించారు పోలీసులు. వంశీ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. కృష్ణలంక పిఎస్ లో వంశీని కలిశారు ఆయన భార్య పంకజశ్రీ. వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారో తమకి చెప్పలేదన్నారామె. FIR కాపీ కూడా ఇవ్వలేదన్నారు. ఇంకా మనకి FIR సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో యెట్. ఏ బేస్ మీద మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్, అవన్నీ ఏం లేవు. మీరు లోపలికి వెళ్ళారు కదా స్టేషన్ లో, అడగలేదా? ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ భగ్గుమంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆరోపణలు చేశారు. ఏదేమైనా సరే ఆ అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం. ఓ పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరు చెప్పింది, ఆ కేసే లేనప్పుడు ఇంకేడుస్తారని. మరి ఇంకా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి, ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకున్నాడని, అయినా అక్రమంగా వంశీని అరెస్ట్ చేయటం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేదో, ఎవరైతే కక్ష సాధించాలని చెప్పని అనుకున్నారో వాళ్ళ మీద అన్యాయంగా కేసులు బనాయించి పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పిన ఒక సంతోషం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. జడ్జి ముందు తను వచ్చి చెప్తే ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి, వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని భయపెట్టి మళ్ళీ ఇంకొక అక్రమ కేసు ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బనాయిస్తాం ఈరోజు ఉదయం వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఎన్నిగా జరిగింది. ఎవరైతే ఇలా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడతారో తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరిని గారు శిక్షిస్తాము. వంశీపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా
లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్ట్ చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు తొలగిపోతుంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను అధికార పార్టీ ఖండించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయన్నారు. 8 మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం. మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం. 5 సంవత్సరాలు నరకం పడ్డాం. ఊచకోత కోశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా, సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతిదాడి అనేది మంచి విధానం కాదు. అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు, చేతులు కట్టుకొని ఉండం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. వంశీ గతంలో మహిళలను తోలనాడినప్పుడు వైసీపీ ఎందుకు స్పందించలేదని ఎదురు ప్రశ్నించారు యార్లగడ్డ వెంకట్రావు. ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరు ఆలోచించాలి. ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ, తిట్టినప్పుడు కానీ, మీకోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థులను తోలనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడు అన్న నోరు మెదిపారని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెదపడం, మీరు మొదలు పెట్టడం, ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు. మరోవైపు వంశీ అరెస్టుతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. పలువురు వైసీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.